ఆదికాండం 28వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయం బైబిల్లో యాకోబు ప్రయాణం మరియు అతని జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని వివరిస్తుంది. ఏశావు స్పందన. యాకోబుకు తన తండ్రి ఇచ్చిన దీవెనలను, ఆజ్ఞలను చూసి తన కనానీయులైన భార్యలు తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని ఏశావు గ్రహిస్తాడు. అందువల్ల అతను ఇష్మాయేలు కుమార్తె అయిన మహలతను అదనంగా వివాహం చేసుకుంటాడు. యాకోబు ప్రయాణం, వివాహ ఆజ్ఞ. ఇస్సాకు తన కుమారుడైన యాకోబును పిలిచి కనాను దేశపు యువతులను వివాహం చేసుకోవద్దని ఆజ్ఞాపిస్తాడు. తన తల్లి రిబ్కా పుట్టినిల్లైన పద్దనరాముకు వెళ్ళి అక్కడ తన మేనమామ లాబాను కుమార్తెలలో ఒకరిని వివాహం చేసుకోమని చెబుతాడు. ఇస్సాకు యాకోబును దీవించి పంపుతాడు. బేతేలులో యాకోబు కల, యాకోబు నిచ్చెన. యాకోబు బెయేర్షెబా నుండి హారానుకు ప్రయాణమై వెళ్తుండగా ఒక చోట సూర్యుడు అస్తమిస్తాడు. అక్కడ ఒక రాయిని తలగడగా పెట్టుకుని నిద్రిస్తాడు. ఆ సమయంలో అతనికి ఒక కల వస్తుంది. భూమి మీద నుండి ఆకాశానికి ఒక నిచ్చెన వేయబడి ఉంటుంది. దానిపై దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉంటారు. దేవుని వాగ్దానం. దేవుడు ఆ నిచ్చెనపై నిలిచి యాకోబుతో మాట్లాడుతాడు. అబ్రహాము ఇస్సాకులకు ఇచ్చిన భూమిని యాకోబుకు అతని సంతానానికి ఇస్తానని, అతని సంతానాన్ని విస్తరింపజేస్తానని వాగ్దానం చేస్తాడు. నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును అని దేవుడు మాట ఇస్తాడు. దేవుని కృప. యాకోబు తన అన్నను, తండ్రిని మోసం చేసి పారిపోతున్న రాత్రి ఈ దర్శనం కలిగింది. యాకోబు అర్హతను బట్టి కాకుండా దేవుడు తన కృపతోనే అతనికి ప్రత్యక్షమై వాగ్దానాలు ఇచ్చాడు. యాకోబు జాగరణ మరియు ప్రతిజ్ఞ. యాకోబు నిద్రలేచి భయభక్తులతో నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు అని గ్రహిస్తాడు. ఆ స్థలానికి బేతేలు, దేవుని మందిరము అని పేరు పెడతాడు. తాను తలగడగా చేసుకున్న రాయిని ఒక స్తంభముగా నిలిపి దానిపై నూనె పోస్తాడు. దేవుడు తనను కాపాడి తిరిగి తన తండ్రి ఇంటికి క్షేమంగా చేరిస్తే యెహోవాయే తనకు దేవుడై ఉంటాడని, తనకు కలిగిన వాటన్నింటిలో 10వ వంతు దశమ భాగం దేవునికి ఇస్తానని మొక్కుకుంటాడు. ఇది మొదటి దశమ భాగ ప్రస్తావన కాదు. బైబిల్లో దశమ భాగం 10వ వంతు గురించిన మొదటి ప్రస్తావన ఆదికాండం 14లో అబ్రహాము ద్వారా వస్తుంది. అయితే యాకోబు తన వ్యక్తిగత విశ్వాసానికి గుర్తుగా ఇక్కడ స్వచ్ఛందంగా దశమ భాగం ఇస్తానని మొక్కుకుంటాడు. భౌతిక అవసరాల ప్రార్థన. యాకోబు దేవునితో మొక్కుకునేటప్పుడు ఆడంబరాలు కోరలేదు. కేవలం తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు, ప్రయాణంలో రక్షణ మాత్రమే అడిగాడు. మనకు కావలసిన కనీస అవసరాలను దేవుని అడగవచ్చనే దానికి ఇది ఒక ఉదాహరణ. లూజు నగరం బేతేలుగా మారడం. యాకోబు దేవుని దర్శనాన్ని పొందిన ఆ స్థలానికి అంతకుముందు లూజు అనే పేరు ఉండేది. దేవుని ప్రత్యక్షత తర్వాతే దానికి బేతేలు, దేవుని మందిరము అనే నూతన నామకరణం జరిగింది. రాయిని అభిషేకించడం. యాకోబు తాను తలగడగా పెట్టుకున్న రాయిపై నూనె పోశాడు. ప్రాచీన కాలంలో ఒక స్థలాన్ని లేదా వస్తువును దేవుని కొరకు ప్రతిష్ఠించడానికి ఇలా నూనెతో అభిషేకించడం ఒక ఆచారంగా ఉండేది. యేసుక్రీస్తుకు ముంగుర్తు. క్రొత్త నిబంధనలో యోహాను 1:51 వద్ద యేసుక్రీస్తు నతానియేలుతో మాట్లాడుతూ ఈ యాకోబు నిచ్చెన ప్రస్తావన తెస్తారు. ఆకాశానికి భూమికి మధ్య వంతెనగా ఉన్న ఆ నిచ్చెన దేవునికి మనుషులకు మధ్య మధ్యవర్తిగా ఉన్న యేసుక్రీస్తుకు సాదృశ్యం. అధ్యాయం యొక్క ముగింపు. ఈ అధ్యాయం మనిషి ఒంటరితనంలో ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుందనే గొప్ప నిరీక్షణను ఇస్తుంది.